Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Open your mouths wide and I'll fill it, says the Lord. Hallelujah. Noru baga తెరవండి. Hallelujah. నేను దాన్ని Hallelujah. 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 Praise the Lord. Praise the In the Lord. mighty name of Jesus Christ I pray. Today is the 11th day of our Lenten season's 21 days fasting period. Today being the 11th day, right? The message today is going to be in English and Telugu, right? I believe everybody understands. God bless each and every person in every area of their life, right? Who listens to this message with reverence to God, with diligence and reverence. Blessed be all of those people in every areas of their lives. And let the God of my God, let the God who created me, the God of gods, King of kings, the Lord of lords, Jesus Christ, let his name be glorified forever and ever. In the mighty name of Jesus Christ, I make this prayer. Hallelujah. Hallelujah. Praise be to God. Peace be with one and all. Hallelujah. Hallelujah. Now today, being 11th day of our fasting and prayer Lenten season. Out of the 21 days, today we have reached 11 days. And I really thank God for keeping us alive in the count of the living to glorify God. For many are not really alive to see this particular day, right? మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన మన యేసుక్రీస్తు ప్రభుకి మనము కృతజ్ఞత వందనాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ రోజుని చూడడానికి చాలామంది బ్రతికి లేరు. మీరు చూస్తూ ఉంటారు ఎంతోమంది యాక్సిడెంట్స్లు, ఎన్నో అనారోగ్యాలతో హాస్పిటల్ బెడ్స్ పై ప్రాణాలు వదిలిపెట్టేస్తున్నారు చాలామంది. ఈ రోజుని చూడడానికి చాలామంది బ్రతికి లేరు. మనల్ని సజీవుల లెక్కల్లో దేవుడు ఉంచాడంటే దానికి ఒక కారణం ఉన్నది. హల్లెలూయా. దానికి ఒక ఉద్దేశం అని ఉన్నది. రైట్? ప్రైజ్ ది లార్డ్. మనల్ని సజీవుల లెక్కలో యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఉంచాడంటే మనకు నిశ్చయంగా మన పట్ల ఒక ప్రణాళికని యేసుక్రీస్తు ప్రభు సిద్ధం చేసి పెట్టాడు. కాబట్టి మనము దేవుడిని స్తుతించాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, రైట్? చెప్తూ నేను అలసిపోను. ఎందుకంటే అది సత్యం. మన స్థితిని మారుస్తుంది. మన స్థితి ఏలాగా అయినా ఉండని, మంచిగా ఉండని, చెడ్డగా ఉండని, ఎలాంటి సమస్యల్లో ఉండని, ఎలాగైనా ఉండని, కానీ మనము యేసుక్రీస్తు ప్రభుని స్తుతించినప్పుడు మన స్థితి అనేది మారుతుంది. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులో లీనమై మనం ఆయనని స్తుతిస్తూ ఉంటామో మన పట్ల ఆయన ప్రణాళిక ఏమైతే ఉన్నదో అది ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం మనం కీర్తనల గ్రంథం చదివినట్లయితే, రైట్, కీర్తనల గ్రంథం ఆల్టుగెదర్ కీర్తనల గ్రంథంలో 150 అధ్యాయాలు ఉన్నాయి. హల్లెలూయా. సో 107 కీర్తన 20వ వచనం మనం చదివినట్లయితే, ఆయన తన వాక్కును పంపి వాళ్ళని స్వస్థపరిచినాడు. హల్లెలూయా. He sent forth his word and he healed them and delivered them from all their distress and calamities. Hallelujah. ఆయన తన వాక్కుని పంపించి వాళ్ళని ఏం చేశాడు? స్వస్థతనిచ్చాడు, ప్లస్ వాళ్ళకి విడుదల అనేది ఇచ్చాడు. వాళ్ళకున్న దుఃఖ స్థితిని యేసుక్రీస్తు ప్రభు మార్చివేశాడు, దాన్ని సంతోషంగా మార్చివేసేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాల గురించి, మనం చేసే పాప నిమిత్తమై ఆయన ప్రాణాలని అర్పించి సిల్వ మార్గంలో, ద వే ఆఫ్ ద క్రాస్ అంటారు కదా, రైట్? కల్వరి కొండ పోయే మార్గంలో ఆయన సిల్వని మోసుకొని, రైట్, మన పాప భారాల్ని అన్ని మోసుకొని పోయి సిల్వపై మేకులు కొట్టబడి వేలాడబడ్డాడు. ఆయన ప్రాణాలనే అర్పించాడు మన గురించి. ఎవరైనా ప్రాణాలని అర్పించగలరా ఇంకొకరి గురించి? హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో
మంది ప్రేమించుకుంటారు, ఎంతో మంది పెళ్లి చేసి భార్య భర్తని ప్రేమిస్తుంది, భర్త భార్యని ప్రేమిస్తాడు, అమ్మ తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, పిల్లలు తల్లిని ప్రేమిస్తారు, తండ్రిని ప్రేమిస్తారు. కానీ మీరెవరో తెలియని ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తాడా? లేదు. హల్లెలూయా. ఒక మనిషి మిమ్మల్ని ప్రేమించాలంటే ఫస్ట్ ఆయన మిమ్మల్ని తెలుసుకోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు. మనల్ని గురించి ఆయనకి తెలుసు. 2021 సంవత్సరాలు అయిపోయింది ఆయన ప్రాణాలు అర్పించి సిలువపై. రైట్. నువ్వు ఆ టైంలో మనం పుట్టలే కూడా. హల్లెలూయా. దాదాపు నా వయసు ఒక 32, 33 ఉంటుంది. రైట్. నాకన్నా పెద్ద వయసు వాళ్ళు కూడా ఉండొచ్చు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ ఏమన్నా రాయబడిందంటే, తల్లి గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. రైట్. సో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుకి తెలుసు మన గురించి. మనల్ని ప్రేమించాడు. మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రాణాలని అర్పించి పాతి పెట్టబడి 3వ రోజు తిరిగి లేచి మృత్యుంజయుడుగా, సజీవుడైన దేవుడుగా, సజీవుడుగా మన యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. నమ్మినట్లయితే నీ పక్కన కూడా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. నువ్వు నమ్మకపోయినా ఆయన నిన్ను మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు. అది యేసుక్రీస్తు ఆయనది. దట్ ఇస్ హిస్ లవ్. అది ఆయన ఉద్దేశం, అది ఆయన నైజం. దానిని ఎవరు మార్చలేరు. హల్లెలూయా. ఆయన అంత గొప్ప దేవుడు. నువ్వు ప్రేమించమంటే ఆయన ప్రేమించలేరు, నువ్వు ద్వేషించమంటే ఆయన ద్వేషించలేరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ స్థితిగతులు ఏమై ఉన్నా కూడా నిన్ను మాత్రం ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి నిన్ను ద్వేషించే దేవుడు ఆయన కానే కాదు. మీరు ప్రశ్నలు ఎదురవుతాయి ఇప్పుడు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ఒక్కొక్క స్థితిలో నన్ను దేవుడు చాలా ద్వేషిస్తున్నాడు, అందుకే నా స్థితి ఇట్లా ఉంది. నన్ను దేవుడు చాలా ద్వేషిస్తున్నాడు, అందుకే నాకు స్వస్థత ఇస్తలేడు. నన్ను దేవుడు ఎంతో ద్వేషిస్తున్నాడు, అందుకే నాకు ఆర్థికంగా ఇబ్బందులు. నన్ను దేవుడు ఎంతో ద్వేషిస్తున్నాడు, అందుకే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్. కాదు. ఈ ప్రాబ్లం నీకు వచ్చిందా, అది ప్రాబ్లం తర్వాత నీకు ఒక నిశ్చయంగా, రైట్, హీ విల్ గివ్ యూ అ గుడ్ అండ్ పర్ఫెక్ట్ ఎండ్. నీకు ఒక మంచి సమాప్తిని ఇస్తాడు. ఒక్కసారి యోబుని గుర్తు చేసుకోండి. ఒకే రోజులో ఆయన సర్వాన్ని కోల్పోయాడు, కానీ ఆశీర్వాదం 2 అంతలు పొందుకున్నాడు. హల్లెలూయా. సో మీరు దేవుడిని ద్వేషించకండి. హల్లెలూయా. ఆయన మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చేస్తాడు, మీకు అన్నిటినీ నాట్యంగా మార్చేస్తాడు. ఎట్లా అంటే మనము వాక్య భాగంలో చూసినట్లయితే, రైట్, మనము చూస్తాం, రైట్, 2 స్త్రీలు, రైట్, మేరీ ఇంకా మార్తా, వాళ్ళకు ఒక అన్నయ్య లాజరస్. రైట్. లాజరస్ అనారోగ్యంగా ఉన్న సంగతి యేసుక్రీస్తు ప్రభుకి తెలుసు, కానీ ఆయనని పోయి అక్కడ సంపూర్ణంగా ఆరోగ్యం ఆయనకి ఇవ్వలేదు. ఆయన చనిపోయినాక యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినాడు ఆ ప్లేస్కి. వెళ్ళి అక్కడ ఆయన ఉట్టి ఒక వాక్ చెప్పాడు. ఏమని? లాజరస్ పేరు పెట్టి పిలిచాడు. ఎందుకంటే ఆయన లాజరస్ అని పిలవకపోతే అన్ని సమాధుల నుంచి అందరు లేచుకొస్తారు. హల్లెలూయా. సమాధులలో ఉన్న వారందరూ లేచిపోతారు. అందు గురించి ఆయన అట్లా చేయలేదు. ఒట్టి లాజరస్ బయటికి రా అని చెప్పాడు, అంతే. లాజరస్ కమ్ అవుట్ అని చెప్పాడు. అప్పుడు 4 రోజులు అయిపోయింది లాజరస్ చనిపోయి. ఎంతో వాళ్ళ సొంత చెల్లెలు మార్త ఈ కుళ్ళిపోయిన శవం వాసన కొడుతుంది. ఎందుకు ఈ టైంలో ఆ సమాధిని తెరవమంటున్నారు ప్రభువా? నేను చెప్పినట్లు చేయండి అని చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభు. రైట్. చెప్పినాక వాళ్ళు ఆ సమాధిని తెరిచినాక యేసుక్రీస్తు ప్రభు
ఒకటి లాజరస్ బయటికి రా అంటే ఆయన అవయవాలు 4 రోజులు కుళ్ళిపోయిన శవము అకార్డింగ్ టు సైన్స్కి అనుకూలంగా మనం చూస్తే కళ్ళు పనిచేయవు, నోటి అవయవాలు పనిచేయవు, గుండె ఆగిపోతే మళ్ళీ పనిచేయదు, రైట్? బాడీలో ఉన్న ఏ పార్ట్ కూడా పనిచేయదు యాక్చువల్లీ. కానీ ఒక్క మాట సెలవిచ్చినప్పుడు ఆ చనిపోయి కుళ్ళిపోయి ఉన్న శవమైన లాజరు మరలి తిరిగి లేశాడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాము. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాము. హల్లెలూయా! హల్లెలూయా! ప్రైజ్ లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! రిక వందర వరియల షల్లర వరియలందర హల్లెలూయా. Can you stop that noise please? Hallelujah. Praise the Lord. Right? మనం చూస్తుంటాం, రైట్? ఎన్నో సంఘటనలు మనం చూస్తుంటాం వాక్య భాగంలో, రైట్? మన సువార్తల్లో, రైట్? యోహాను సువార్త మొదటి నుంచి చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, రైట్? లూకాసు సువార్త, యోహాను మనము చూసినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు, రైట్? యేసుక్రీస్తు ప్రభు చేసినారు. హల్లెలూయా! హల్లెలూయా! ఎన్నో గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభు చేశారు, రైట్? ఆ గొప్ప కార్యాలు చేసినప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ ఆరన్, ప్లీజ్ మూవ్. హల్లెలూయా! రైట్? సో యేసుక్రీస్తు ప్రభు ఎన్ని కార్యాలు చేశాడు, రైట్? వాక్య భాగంలో మనం ఎంత చదువుతాము, ఇదంతా నిజమేనా, ఇదంతా నిజంగా జరిగిందా, ఇదంతా నిజంగా జరిగితే నా స్థితి ఎందుకు మారతలేదు అని మన ప్రశ్న, ప్రతి మనిషి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు నీ గురించి నా గురించి శిలువపై మరణించాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటిదంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజు తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా! మరలా యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఇది సత్యం, రైట్? నీ స్థితిని మార్చడానికి ఆయన ఆ సిలువని ఆయనపై మోసుకున్నాడు. నీ పాప భారాన్ని మోసినాడు ఆయన ఈ సిలువపై. నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చడానికి ఆయన సిలువపై వేలాడబడ్డాడు. ఎందుకంటే మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. హల్లెలూయా! ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. మనకు స్వస్థత కావాలంటే ఆయన దెబ్బలు పొందాడు, రైట్? భయంకరమైన వేదన, రైట్? భయంకరమైన రక్తంతో ఆయన దేహం, రైట్? సిలువపై మీరు చూసుంటే ఎన్నో విధాలుగా సిలువని చూపిస్తారు యాక్చువల్లీ. కానీ సిలువపై యేసుక్రీస్తు ప్రభు వేలాడపడ్డప్పుడు ఆయనపై ఒక్క వస్త్రం కూడా లేదండి. హల్లెలూయా! మన శాపాన్ని మన గురించి ఆయన అంత త్యాగం చేస్తే మనము ఈ లోకంలో చిన్న చిన్న త్యాగాలు కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. హల్లెలూయా! మనం వాక్యాన్ని వింటాము, వినేసినాక ఇతరులకు వెళ్ళి సువార్తని ప్రకటించమని దైవజనుడైన నేనైనా ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని మనము చాలామంది లైట్ తీసుకుంటాం. నువ్వు చెప్పే మాట వేరే వాళ్ళకి సువార్త గురించి, యేసుక్రీస్తు ప్రభు, రైట్? జన్మం, మరణం, పాతిపెట్టబడడం, మళ్ళా తిరిగి లేవడం, రైట్? మరలా రాబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. దీని గురించి యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు ఇంకొకరికి చెప్పినప్పుడు మీరు ఈ లోకానికి వెలుగై ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. అదే మాట ఇంకొకసారి ఏం చెప్పాడంటే మత్తయి సువార్తలో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఎందుకంటే మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. ఆయన నామంలో విశ్వసిస్తాము, ఆయన నమ్ముతాము, ఆయనపై సంపూర్ణ భారాన్ని మోపుతాము, రైట్? మన ఎలాంటి స్థితి అయినా కానీ, రైట్? దానికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక మాట పలికినాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదివినట్లయితే ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను. హల్లెలూయా!
ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. రైట్. సో మీ ప్రయాసం ఏమైనా ఉండని, రైట్, ఆ ప్రయాసాన్ని యేసుక్రీస్తుపై మోపినప్పుడు మీకు విశ్రాంతిని ఆయనే కలుగజేస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చేసి సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఒక స్త్రీ మందిరానికి వెళ్ళే తాపత్రయంతో ఒక స్త్రీ ఒకరోజు అకస్మాత్తుగా ఆ స్త్రీ రోజు మందిరానికి వెళ్ళేది. హల్లెలూయా. ఆ స్త్రీ రోజు మందిరానికి వెళ్ళేది. ఒక్కరోజు వెళ్తూ ఏమైందంటే సడన్లీ అక్కడ చిన్న రోడ్ మీద గుంతలు ఉంటాయి. సో ఆ గుంతలో నీళ్లు కూడా ఉండే. సో సడన్లీ ఆ స్త్రీ మందిరానికి ఎక్కడ నేను లేట్ అయిపోతాను అని తను ఆ గుంతని చూసుకోకుండా పడిపోయింది కింద. పడిపోయినప్పుడు ఆమె వేసుకున్న బట్టలంతా కొంచెం మరకగా అయిపోయింది. సో ఆ స్త్రీ ఏం చేస్తుంది, మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరలా వస్త్రాలని మార్చుకొని మరలా వచ్చింది. మరలా చూసుకోకుండా మళ్ళా పడ్డది. మళ్ళా తిరిగి లేచి మరలా పోయి ఆమె మళ్ళా చేంజ్ చేసుకొని మరలా వచ్చింది. ఇది జరుగుతూనే ఉన్నది. ఒక 3-4 సార్లు 5 సార్లు అట్లనే జరుగుతుంది. రైట్. కానీ ఒక 7వ సారి దాకా వచ్చేసరికి ఆమె నడుస్తూనే ఉన్నది. ఆమె మనసులో ఒకటే ఒక మాట, నేను మందిరానికి పోవాలి, ఎలాగైనా కానీ నేను మందిరానికి పరిశుద్ధంగా పోవాలి. నేను మందిరానికి ఎలా పోవాలనుకున్నానో అలాగే పోతాను. నేను మందిరానికి మాత్రం పోవాలని, నేను యేసుక్రీస్తు ప్రభుని ప్రార్థించాలా, స్తుతించాలా అని ఆమె ఉద్దేశం. ఆమె ఉద్దేశం అంతా యేసుక్రీస్తు ప్రభుని స్తుతించడమే, ఇంకేం లేదు అక్కడ. సో ఆమె మరలా వస్త్రాలని మార్చుకొని మళ్ళా వచ్చేసరికి ఆ గుంత దగ్గర ఒక మనిషి నిలబడ్డాడంట. హల్లెలూయా. ఒక మనిషి ఆయన చేతిలో దీపాన్ని పట్టుకొని, దీపం ఏదైతే వెలుగునిస్తుందో దీపాన్ని పట్టుకొని నిలబడ్డాడు అక్కడ. సో ఆ స్త్రీ సాయంకాలం సమయం కాబట్టి ఆ స్త్రీ ఆ దీపం వెలుగునిస్తుంది కాబట్టి ఆ గుంతని చూడగలిగింది. చూసి పక్కల నుంచి జరిగి వెళ్తూనే ఉన్నది. అప్పుడు ఈ మనుషుడు కూడా వెళ్తూనే ఉన్నాడు, ఆ స్త్రీ అన్నమాట. ఇక మందిరం దగ్గర వచ్చింది. మందిరం లోపల ప్రవేశించుతుంది స్త్రీ. ప్రవేశించింది. హల్లెలూయా. ఆ స్త్రీ ఆ మనుషుని అడిగింది, నువ్వు కూడా రా మందిరం లోపలికి అంటే, నేను రాలేను. ఎందుకు రాలేవు, నీ పేరు ఏంటిది అని అడిగితే, నా పేరు లూసిఫర్, నేను మందిరంలో రాలేను. నేను చాలా ఆపనికి ట్రై చేశాను నేను, కానీ నువ్వు మందిరానికి వెళ్ళక ఆగగా, అందుకే నీ అడ్డుని నేనే తొలగేసేసాను. నేను మాత్రం మందిరం లోపల అడుగు పెట్టలేను, ఎందుకంటే నేను సాతాన్ని. హల్లెలూయా. రైట్. సో ఎన్నో సందర్భంలో రైట్ మన తపన, మన ఉద్దేశం నిలకడగా ఉన్నట్లయితే, సిద్ధంగా ఉన్నట్లయితే, స్థిరంగా ఉన్నట్లయితే, మన ఉద్దేశం స్థిరంగా ఉన్నట్లయితే క్రీస్తులో, మనం యేసుక్రీస్తు ప్రభుని స్తుతించడానికి మనము డిసైడ్ అయి ఉంటే, కంప్లీట్గా డెడికేటెడ్గా డెలిజెంట్గా మనం ఉన్నట్లయితే మనల్ని ఆపే శక్తి ఏది లేదు. వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని ఆపడానికి శక్తి ఎవ్వరికీ లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడితో ఉండెను, వాక్యం దేవుడాయి ఉండెను. అదే వాక్యమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకంలో వచ్చి రైట్ ఆయన మన గురించి, మన పాప నిమిత్తమై ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. రైట్. మనల్ని ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ద్వేషించే దేవుడు కాదు. ఆయన విగ్రహాల్లో మీరు ఆయనని దేవులాడితే ఆయన మీకు దొరకడు. ఎందుకంటే ఆయన సజీవుడమైన దేవుడు. ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నానని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. అది రాయబడిన వాక్యం. రైట్. సో మీ స్థితిలో ఎలాగైనా ఉండండి, రైట్, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. మీరు నమ్మాలి. నమ్ముట నీ వల్ల సాధ్యమైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. లేనిపోని అపోహాలు, లేనిపోని మాటలు వినుకొని మీరు కన్ఫ్యూజ్ అయితే దానికి ఎవరు ఏం చేయలేరు. గాడ్ ఇస్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. హల్లెలూయా.
God is not the author of confusion. మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజన్గా ఏది వినాలా ఏది వినదో, ఏ వాక్యం కరెక్ట్ అయినది, ఏ వాక్యం కరెక్ట్ కాదు, ఎవరు కరెక్ట్ అయిన ప్రవక్తలు దైవజనులు, ఎవరు కరెక్ట్ అయిన దైవజనులు ప్రవక్తలు కాదు అని మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని వాక్యంగా ప్రకటించేవాడే దైవజనుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి ఈరోజు మీతోటి మాట్లాడుతున్న యేసుక్రీస్తు ప్రభు నన్ను ఎంచుకొని మీతోటి మాట్లాడుతున్నాడు కాబట్టి మీకు ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి మనిషికి ఇది ఆశీర్వాదంగా మారబోతుంది. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు యేసుక్రీస్తు నామానికి చప్పట్లు కొడుతూ యేసుక్రీస్తు నామాన్ని ఘనపరుస్తామా? హల్లెలూయా. Can we clap our hands and give glory to God? Hallelujah. Can you clap your hands and give glory to God? Hallelujah. Thank you, Jesus. Prardhana. Hallelujah. Hallelujah. Heavenly Father, I thank you, Lord, for giving us this valuable and wonderful time to praise and worship your holy name. Thank you, Lord, for talking with every person. Lord, blessed be thy name. Bless each and every person who believes in thy name. And people who are vanishing, Lord Jesus Christ, according to the wilderness of this world, let them come back, Lord Jesus Christ, so that they may not perish. For you said, for God so loved the world that he gave his only begotten Son. Whosoever believeth in him should not perish, but should have eternal life. Lord, let your name be glorified. Bless every person, and let thy name be glorified. In the mighty and the holy name of Jesus Christ, who lives and reigns forever and ever, and a loving and a living God, I make this prayer. This is the word of God. Amen. God bless you all. Amen. Amen. Thanks be to God.